ఈరోజు మనం చూసే కేసెస్లో డయాబెటీస్ అనేది నార్మల్గా చాలా కామన్గా ఎవరికైనా ఉంటుంది వితౌట్ ఏజ్ ఫ్యాక్టర్. ఇంతకుముందు డయాబెటీస్ అనగానే 40 కానీ 50 ఇయర్స్ తర్వాత మాత్రమే రావడం జరుగుతుండే. బట్ ఈరోజు చాలా కామన్గా బికాస్ లైఫ్ స్టైల్ అనేది చాలా హెక్టిక్ ఉన్నది అందరికీ. దట్ ఈస్ వై డయాబెటీస్ అనేది కామన్గా చిన్న ఏజ్లోనే వస్తుంది. బట్ డయాబెటీస్ ఎగ్జాక్ట్గా రావడానికి ఏజ్ ఎంత, ఇది ఈరోజు ఎర్లీగా రావడానికి మెయిన్ రీజన్స్ ఏమున్నాయి? నార్మల్గా ఒక 10 ఇయర్స్ 20 ఇయర్స్ బిఫోర్ ఎప్పుడైతే ఒక నార్మల్ లైఫ్ స్టైల్ అందరూ హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో చేసేవారు, అప్పుడు 50 ఇయర్స్ కంటే ముందు ఎవరికి కూడా డయాబెటీస్ రాకపోవడం అనేది జరుగుతుండే. ఈరోజు మేము చూసే క్లినికల్ ప్రాక్టీస్లో డయాబెటీస్ అనేది 18 ఇయర్స్ తర్వాత అండ్ 30 ఇయర్స్ లోపు రావడం చాలా కామన్గా జరుగుతుంది. సో దీనికి రీజన్ ఏంటిది? ఓన్లీ స్ట్రెస్ మాత్రమే రీజనా? మేజర్ ఫ్యాక్టర్ వచ్చేసి ఎమోషనల్ ఇంబ్యాలెన్సెస్ అండ్ స్ట్రెస్. సో స్ట్రెస్ అనేది ఏ విధంగా అయినా కావచ్చు. మేము చూసిన కేసెస్లో ఎవరికైతే చాలా యంగ్ ఏజ్లో రెస్పాన్సిబిలిటీస్ అనేది వస్తున్నాయి, అంటే ఎగ్జాంపుల్తో చెప్పాలంటే ఒక ఫ్యామిలీలో ఒక అబ్బాయి అనేది వాళ్ళ ఫాదర్ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత చిన్న ఏజ్లో జాబ్ చేయడం కానీ బిజినెస్ చేసి వాళ్ళ ఫ్యామిలీకి మదర్ అండ్ సిస్టర్స్కి వాళ్ళు హెల్ప్ చేయడం అనేది జరిగింది. అలాంటి వాళ్ళకు చిన్న ఏజ్లో అంటే అరౌండ్ 22 ఇయర్స్ అండ్ 28 ఇయర్స్ మధ్యన నార్మల్గా డయాబెటీస్ వచ్చింది. సో ఎప్పుడైతే మేము కంప్లీట్ హిస్టరీ అనేది తీసుకుంటామో ఒక విషయం అర్థమవుతుంది. మీకు యంగ్ ఏజ్లో స్ట్రెస్ వచ్చిందంటే డెఫినెట్గా మీకు డయాబెటీస్ అనేది యంగ్ ఏజ్లో వస్తుంది. దీనికి మెయిన్ రీజన్ అనేది ఇమోషనల్ ఇంబ్యాలెన్సెస్ అంటే మీ ఫాదర్కి లూజ్ చేయడం అనేది చాలా మేజర్ ఇంబ్యాలెన్స్ అనేది ఉంటుంది, ఎమోషనల్ ఇంబ్యాలెన్స్. సెకండ్, మీకు ఫైనాన్షియల్ కండిషన్స్ అనేది డెఫినెట్గా మీ మీద రెస్పాన్సిబిలిటీ పైన అనేది వస్తుంది. కాబట్టి ఆటోమేటిక్గా రెస్పాన్సిబిలిటీస్ యంగ్ ఏజ్లో ఎప్పుడైతే వస్తుంది, డయాబెటీస్ అనేది చాలా యంగ్ ఏజెస్లో వస్తుంది. ఎవరికైతే లైఫ్లో నార్మల్గా డయాబెటీస్ అనగానే షుగర్ క్రేవింగ్స్ ఉంటాయని అర్థం చేసుకుంటారు, షుగర్ ఎక్కువగా తీసుకుంటే డయాబెటీస్ ఉందని అర్థం చేసుకుంటారు. ఎస్, డెఫినెట్గా అది కరెక్టే, అది లైఫ్ స్టైల్ డిసార్డర్. కాకపోతే ఎవరికైతే లైఫ్లో ఎక్కువగా ల్యాకింగ్ అనేది ఉంటుంది, అంటే ఎవరికైతే కరెక్ట్గా రిలేషన్స్ అనేది ఉండవు, వాళ్ళ రిలేషన్స్ ఫ్యామిలీతో కావచ్చు, ఫ్రెండ్స్తో కావచ్చు, కలీగ్స్తో కావచ్చు, అలాంటి వాళ్ళకి కూడా డయాబెటీస్ అనేది ఈజీగా వస్తుంది. బికాస్ వాళ్ళ లైఫ్లో స్వీట్నెస్ అనేది చాలా తక్కువగా ఉన్నది. ఇది చాలా కామన్ అనేది ఉన్నది ఈరోజు. అకార్డింగ్ టు ది ఇంటర్నేషనల్ రిపోర్ట్స్, ఈరోజు ఎవరికైతే అందరూ హెల్దీ రిలేషన్స్లో ఉంటారో, అంటే అందరికీ ఫ్యామిలీలో పేరెంట్స్తోని, బ్రదర్ సిస్టర్స్తోని, అందరు ఫ్యామిలీ మెంబర్స్తో రిలేషన్స్ బాగున్నాయి, కలీగ్స్తో రిలేషన్స్ బాగున్నాయి, ఫ్యామిలీతో పాటు ఫ్రెండ్స్తో రిలేషన్స్ బాగున్నాయి, అలాంటి వాళ్ళకు నార్మల్గా డయాబెటీస్ రావడం అనేది చాలా తక్కువగా జరుగుతున్నది. ఫైనాన్షియల్ కండిషన్స్ ప్రకారంగా చూడాలంటే ఫైనాన్సెస్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తాయి. చాలా పువర్ కండిషన్స్లో ఉన్న వాళ్ళు అండ్ చాలా రిచ్ క్లాస్లో డయాబెటీస్ అనేది చాలా ఈజీగా మనం చూస్తున్నాం. బికాస్ దీని లోపల ఎక్స్ట్రీమ్స్ ఉంటాయి. మనీ ఉన్నా కూడా మీ దగ్గర రిలేషన్స్ లేవు అంటే మీకు డయాబెటీస్ వస్తాయి. మీరు చాలా పువర్ ఉన్నారు అయినా కూడా మీ మీద రెస్పాన్సిబిలిటీ ఉన్నది అయితే కూడా డయాబెటీస్ వస్తుంది. ఇంతకుముందు డయాబెటీస్ అనేది ఒక రిచ్ క్లాస్ డిజీజ్ అనేది అనేవాళ్ళు. బట్ ఈరోజు మనకు అర్థమవుతుంది దట్ డయాబెటీస్ అనేది ఒక హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అండ్ ఈ హార్మోన్స్ అనేది ఎమోషన్స్తోని డైరెక్ట్గా కనెక్టెడ్ అనేది ఉంటుంది. సో డయాబెటీస్ రావద్దు అంటే మీరు ఏం చేయాలంటే డెఫినెట్గా ఆల్వేస్ మీ ఎమోషన్స్కి మీరు బ్యాలెన్స్లో ఉంచుకోండి. ఎమోషన్స్ అనేది అందరికీ ఉంటుంది, బట్ నెగటివ్ ఎమోషన్స్కి మీరు డామినేట్ చేయకుండా మీ జనరల్గా మనం చేతిలో మాత్రమే ఉంటుంది. నెగటివ్ సిచ్యువేషన్స్ ఎవరికైనా సరే, ఏ పరిస్థితి అయినా సరే లైఫ్లో అందరికీ వస్తుంది. బట్ దానికి బోల్డ్గా ఫేస్ చేయడం అండ్ మన హెల్త్కి మనం దానికి డిస్టర్బ్ చేయకుండా దానికి ఫాలో అవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది మాత్రమే మనం చేయొచ్చు. సో డెఫినెట్గా డయాబెటీస్ ఎందువల్ల వస్తుంది ఇది అర్థం చేసుకున్న తర్వాత మనం డయాబెటీస్ రాకుండా మనం డెఫినెట్గా చూసుకోవచ్చు. సెకండ్లీ, మీకు ఏ హెల్త్ ప్రాబ్లం ఉన్నా లేకున్నా చాలా చాలా ఇంపార్టెంట్ దాట్ మీరు 15 ఇయర్స్ ఏజ్ గ్రూప్ ఇలా స్టార్ట్ అయినప్పటి నుంచి మీరు ఎవ్రీ ఇయర్ మీది ఫుల్ బాడీ చెకప్స్ అనేది అట్లీస్ట్ వన్స్ ఇన్ అన్ ఇయర్ తప్పకుండా చేయించుకోవాలి, మీకు ప్రాబ్లం ఉన్నా లేకున్నా. థ్యాంక్ యూ.